హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో డిటర్మినెంట్స్లోని పార్ట్ 2 చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఏ బీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ 1 ప్లస్ బీ క్యూబ్ 1 ప్లస్ సి క్యూబ్ డిటర్మినెంట్ 0 ఇచ్చాడు. కానీ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇట్లాంటి డిటర్మినెంట్ కానీ వస్తే అది 0 అవ్వకూడదంట. అయితే ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. మనకి సో మనకి గివెన్ డేటా నుంచి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఏ బి సి, నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ 1 ప్లస్ బి క్యూబ్ 1 ప్లస్ సి క్యూబ్. ఇది వాడు ఇచ్చిన డెట్, ఇదే కదా. ఈ డెట్ని ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఏబిసి అలాగే రాశాను, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అలాగే రాశాను. కానీ C1 కాలం 3లో 2 కాంబినేషన్ ఉన్నాయి, 1 1 1. కాబట్టి 1 1 1 ఇది ఒక డెట్గా రాస్తాను. నెక్స్ట్ ప్లస్ రెండోది ఏమి రాద్దాం చూడండి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, టోటల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను. ఓకేనా. సో ఈ కాంబినేషన్ని రెండింటికి సపరేట్గా రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ డెట్ ఏ బి సి, నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 యావరేజ్గా రాశాను. ప్లస్ రో 1 మొత్తంలో టోటల్గా ఏ ఉంది అంటే ఏ కామన్ తీసేయచ్చు. రో 2లో బి తీయచ్చు, రో 3లో సి తీయచ్చు. ఆ మూడింటిని కామన్గా ఏబిసిగా రాయొచ్చు. కామన్ తీసిన ప్రతి ఎలిమెంట్ అక్కడ మల్టిపుల్గానే రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి 1 1 1. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందిరా ఏ బి సి, ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఈ 1 ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఈ ఏ ఇక్కడికి రావాలి, ఈ ఏ ఇక్కడికి రావాలి. అంటే ఏంటి, మనకి దీన్ని ఇక్కడ జరిపాను అనుకోండి 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం చూడండి, C2ని అదేనా, ఇదిగో C2ని ఎలా ఇంటర్చేంజ్ చేద్దాం, C1గా ఎక్స్చేంజ్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఓకేనా, తర్వాత ఏం చేద్దాం చూడండి, C3 ఫస్ట్ ఇది చేద్దామా, ఇది చేసిన తర్వాత అదేం వచ్చిందో చూద్దాం. ముందు ఇక్కడ ఏముంది చూడండి, దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ 1, నెక్స్ట్ బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 ఇలా రాశాను. ఎప్పుడైనా ప్లస్, ఓకేనా, ప్లస్ ఈ ప్లస్ ఉంది. ఒక రో లేదా ఒక కాలం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే, ఒక రో కానీ ఒక కాలం కానీ జరిగింది అంటే మైనస్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం రాయాలి, మైనస్ ఆఫ్ ఏం రాద్దాం మరి, దీన్ని ఇక్కడ చేస్తాను. అంటే ఏ బి సి 1 1 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ నెక్స్ట్ ఎంత సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు 0. కానీ ఈ డిటర్మినెంట్ ప్రకారం మనకు కావాల్సింది 1 అనేది అక్కడికి రావాలి. అంటే ఇక్కడ చూద్దాం, మనం దీన్ని C3ని కూడా C2 లాగా చేస్తాను, C2నేమో C3 లాగా చేస్తాను. అంటే ఏం చేద్దాం, దట్ ఇంప్లైస్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1. నెక్స్ట్ దీన్ని రాస్తున్నా, ఇది డెట్. ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్. నెక్స్ట్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండిట్లో మనకి ఇంటూ ఇక్కడ మనకి ఏబిసి ఉంది కదా, ఏబిసి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఏబిసి రెండిట్లో డెట్ కామన్ తీస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏబిసి అంటే ఇక్కడ డెట్ కామన్ తీసేస్తాం చూడండి ఒకసారి, ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 డెట్ అనేది కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 ప్లస్ ఇక్కడ ఏబిసి ఉంటుంది, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే కదా, ఏబి ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఏబి ఈక్వల్ టు 0లో ఏ ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు, బి ఈక్వల్ టు. ఒకవేళ ఇది కాదు అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏ 0 అవుతుంది మనకి, బి 0 అవుతుంది. మరి ఇది ఏమన్నాడు, నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే 0 అయ్యేది ఏంటి మనకి, ఏబిసి. సో ఏబిసి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే దట్ ఇంప్లైస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, డిటర్మినెంట్స్లో నుంచి 6th ప్రాబ్లం చూద్దాం. షో దట్ ఏబిసి హోల్ స్క్వేర్ బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్. సో డెట్ మనకి ఏంటి, డిటర్మినెంట్ హోల్ స్క్వేర్ చేస్తే ఈ దీని వాల్యూ దీనికి సమానం అని చూపించమన్నాడు, అదే కదా. ఇప్పుడు మనం ఇక్కడ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు కొంచెం లెక్క లెంగ్దీగా వస్తాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి, క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చిన డెట్ ఏంటో చూడరా, డెట్ ఆఫ్ ఏ బి సి బి సి ఏ
సిఏబి డిటర్మినెంట్ ఇచ్చాడు, అదే కదా డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేద్దాం. ఈ డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే ఫస్ట్ చూడండి ఏ ఇంటూ ఏ ఉన్న రోని, అయితే మనకు డిటర్మినెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ రాసుకోవాలి. ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏ తీసుకొని ఏ ఉన్న రోని కాలమ్ తీసేద్దాం. రోని కాలమ్ తీస్తే మిగిలింది ఎంత, బీసీ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ ఈ బి ఉన్న రోని కాలమ్ తీసేసేయండి. బి ఉన్న రో అంటే ఇది, కాలమ్ అంటే ఇది తీసేస్తున్నా. బి స్క్వేర్ మైనస్ ఏసీ, బి స్క్వేర్ మైనస్ ఏసీ ప్లస్ సి ఇంటూ సి ఉన్న రోని కాలమ్ తీసేస్తే ఏబి మైనస్ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనకి ఏంటో ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూద్దాం మనకి దీని వాల్యూలో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ సి క్యూబ్. మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే అంటే ఏం వస్తుంది మనకి, ముందు మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఏబిసి, ఏబిసి అంటే 3ABC వచ్చింది. వీటన్నిటిలో మైనస్ కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఉంది. ఈ మొత్తానికి మనం రాసుకొని వస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది జెట్ హోల్ స్క్వేర్ అంటే ఏబిసి బిసిఏ సిఏబికి ఏం కావాలి, నాకు హోల్ స్క్వేర్ కావాలి. హోల్ స్క్వేర్ అంటే దీనికి కూడా స్క్వేర్ రాస్తాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3ABC అవుతుంది. మరి 3ABC ఏమవుతుంది మనకి, ఇది హోల్ స్క్వేర్. మరి ఈ నెగిటివ్ ఏమవుతుందంటే మనం హోల్ స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ కూడా ఏమవుతుంది మనకి, పాజిటివ్. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3ABC హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేశాను, దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు అంటే ఏం చేద్దాం చూద్దాం సార్. దట్ ఇంప్లైస్ బాక్స్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ రెండోది కూడా ఏబిసి బీసీఏ సిఏబి తీసుకుంటూ వచ్చాను. ఇది ఎలా రాశాను అంటే డెట్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం, ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాశాను. క్లియర్, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ నాకు సెకండ్ దాంట్లో ఈ సెకండ్ డిటర్మినెంట్లో ఏం చేస్తానంటే C2 లేదంటే R2 ఉంది కదా, ఈ ఉంది కదా ఈ రోని, అంటే ఏం చేద్దాం చూడండి ఒకసారి. R2నేమో R3గా మారుస్తాను, R3నేమో R2గా మారుస్తాను. అది గమనించాలి. ఓకేనా, R2ని R3గా మార్చాను. ఇప్పుడు లెక్క చూద్దాం. దట్ ఇంప్లైస్ డెట్ ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి ఇదే మార్చాల. R2ని R3గా R3ని R2గా మారుస్తున్నా. అంటే ఏమవుతుంది, ఏబిసి నెక్స్ట్ ఎంత సిఏబి బీసీఏ రాశాను, బీసీఏ. మరి మీకు ఇందాక నేను చెప్పాను ఒకే ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే నెగిటివ్ వచ్చింది. కాబట్టి దీనికి ఏమొచ్చింది ముందు మనకి నెగిటివ్. ఓకేగా, నెగిటివ్. ఇప్పుడు ఈ నెగిటివ్ సైన్ ఉంది చూసారా, ఈ నెగిటివ్ సైను అంటే ఇక్కడ నెగిటివ్ ఉందనుకుందాం. సో -1 ఉందనుకుందాం, మైనస్. ఈ నెగిటివ్ తీసుకెళ్ళి R1కి రాయండి. పుట్ -2R1 పుట్ R1 అంటే ఏం రాద్దాం చూడండి మనం. దట్ ఇంప్లైస్ ఏబిసి బీసీఏ సిఏబి ఇంటూ మోడ్లెస్ ఆఫ్ -A - B - C సిఏబి బీసీఏ. సో నేను ఇక్కడ చేసింది ఏంటి అంటే ఈ లెక్కలో మనం గమనించాల్సింది R2ని R3గా సెకండ్ రెండు డిటర్మినెంట్స్ ఉన్నాయి. రెండు డిటర్మినెంట్స్లో ఒక డిటర్మినెంట్లో అలాగే ఉంచి సెకండ్ డిటర్మినెంట్లో ఇక్కడ R2ని R3గా R3ని R2గా చేంజ్ చేశారు. చేంజ్ చేసిన అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి మనకి నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ని ఏదైతే మనం మార్చలేదో R1గా తీసుకొచ్చి రాశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయాలంటే తీసేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఇంకా. సో మన దగ్గర ఉంది ఏంటో చూడండి. ఇక్కడ మనకి ఏబిసి ఫస్ట్ ఏబిసి నెక్స్ట్ బీసీఏ సిఏబి ఫస్ట్ డెట్. ఓకేనా, ఫస్ట్ డెట్. నెక్స్ట్ సెకండ్ డెట్ ఏముందో చూడమ్మా, -A - B - C తర్వాత సిఏబి బీసీఏ. ఓకేనా, బీసీఏ. సో ఇది కూడా తీసేస్తున్నా, డెట్ రాసేసాను. ఓకే, ఇక్కడ నుంచి మనం చేద్దాం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, డెట్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏం వచ్చిందో చూడరా.
ఏ ఇంటూ ఏ అంటే మల్టిప్లికేషన్ మనకి ఎలా ఉండాలి, దీన్ని ఇలా రావాలి, ఇది ఇలా రావాలి. చూడండి ఏమొచ్చిందో, ఏ ఇంటూ మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి, మైనస్ ఏ స్క్వేర్ బీసీ సిబి, బీసీ ప్లస్ బీసీ అంటే ఎంత వచ్చింది మనకి, బీసీ ప్లస్ బీసీ ఫస్ట్ది వచ్చింది. తర్వాత మళ్ళీ దీనితోనే ఏ ఇంటూ మైనస్ అంటే అంత మైనస్ ఏబి, బి ఇంటూ ఏబి ప్లస్ ఏబి, నెక్స్ట్ సి ఇంటూ సి ప్లస్ ఎంత అవుతుంది మనకి, సి స్క్వేర్. రెండోది దీంతో ఏ ఇంటూ మైనస్ సి మైనస్ ఏసి, బి ఇంటూ బి ప్లస్ ఎంత అవుతుంది మనకి, బి స్క్వేర్, సి ఇంటూ ఏ ప్లస్ ఎంత అవుతుంది మనకి, ఏసి. ఓకేనా, ప్లస్ ఏసి. ఫస్ట్ కాలంతో అంటే ఫస్ట్ రోతో 3 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోతో చేద్దాం. బి ఇంటూ మైనస్ ఏ ఎంత వచ్చిందిరా, మైనస్ ఏబి. ఓకేనా, సి ఇంటూ సి అంటే ఎంత అవుతుంది మనకి, సి స్క్వేర్ ప్లస్ ఏబి. నెక్స్ట్ దీంతోనే మళ్ళీ సెకండ్ దాన్ని మైనస్ బి స్క్వేర్, సి ఇంటూ అంటే ఎంత అవుతుంది, ప్లస్ ఏసి మైనస్ ఏసి. నెక్స్ట్ దీంతోనే మళ్ళీ మైనస్ బీసీ, నెక్స్ట్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్, అంతేనా, ప్లస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ తర్వాత చూద్దాం, సి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏసి, నెక్స్ట్ ప్లస్ ఏసి, అదేనా ప్లస్ ఏసి ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ దీంతో దీన్ని మైనస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ, దీంతోనే మళ్ళీ మైనస్ ఏసి ప్లస్ ఏబి ప్లస్ సి ఇంటూ సి ఎంత అవుతుంది, మైనస్ సి స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఏబి, నెక్స్ట్ మైనస్ ఏబి డిటర్మినెంట్ వే కదా మనకు వచ్చింది. దీనిలో ఒకసారి చూడండి, మైనస్ 2abc ప్లస్ ఏసీ, ఇది ప్లస్ ఏసీ కదా, ప్లస్ ఏసీ, ఇది ప్లస్ ఏసీ, నెక్స్ట్ ఇది కూడా ప్లస్ ఏబి, నెక్స్ట్ ప్లస్ ఏసీ మనకు వచ్చింది. ఇది మైనస్ ఏసీనేనా, ఇది ప్లస్ ఏసీనే వచ్చింది. నెక్స్ట్ 2ab ప్లస్ సి స్క్వేర్ కరెక్టే. నెక్స్ట్ మైనస్ బీసీ, ఇది మైనసే వచ్చింది. టోటల్గా ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. బీసీ అంటే ఎంత అవుతుందో, ఇది 2bc మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత, సి స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సి స్క్వేర్, ఇది బి స్క్వేర్ ఉండాలరా, ఇది బి స్క్వేర్ ఎంత అవుతుంది మనకి, మిగిలిపోతే మనకి టర్మ్ ఎంత, బి స్క్వేర్. నెక్స్ట్ ఏబి క్యాన్సిల్ అయితే మిగిలేది సి స్క్వేర్. నెక్స్ట్ 2ac మైనస్ బి స్క్వేర్, ఇది ఎంత అవుతుంది మనకి, ఇది మైనస్ ఏబి వస్తుంది, మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ అయితే బి స్క్వేర్, తర్వాత ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్. నెక్స్ట్ 2ab మైనస్ సి స్క్వేర్. సో మనం డిటర్మినెంట్లో తీసుకుందవే కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డిటర్మినెంట్స్లో నుంచి 7th ప్రాబ్లం చూద్దాం. మనకి షో దట్ 1a స్క్వేర్ 1b స్క్వేర్ 1c స్క్వేర్, ఇదే కదా ఇచ్చింది మనకి. ఈ ప్రాబ్లం చూడండి ఎలా సాల్వ్ చేస్తానో. ఇక్కడ మనకి డిటర్మినెంట్ చూడండి, డెట్ ఏమి ఇచ్చాడు రా మనకి, 1a స్క్వేర్ 1b స్క్వేర్ 1c స్క్వేర్. ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ ఉంటే చాలు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, డిటర్మినెంట్లో కాలం ఫస్ట్ కాలంలో 1 1 1 ఉంది, కాలంలో ఉంది అంటే రోకి ఆపరేషన్ చేయాలి, R2 మైనస్ R1, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. ఓకేనా, R3 మైనస్ R1, డెట్ ఆఫ్ R1 1a స్క్వేర్ అలాగే ఉంచుతున్నాం. ఇప్పుడు చూద్దాం, 1 మైనస్ 1 0, b మైనస్ ఏ యాజ్ రీజ్గా రాసేయండి. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని b మైనస్ ఏ ఇంటూ b ప్లస్ ఏగా రాస్తాను, అంటే ఒక స్టెప్ తగ్గించేస్తాను. 1 మైనస్ 1 ఎంత, 0, R3 మైనస్ 1 అంటే సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ, దీని ఎవరు రాద్దాం మనం, సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏగా రాయొచ్చు. ఓకే, దట్ ఇంప్లైస్ డిటర్మినెంట్లో చూద్దాం ఒకసారి. ఈ డిటర్మినెంట్లో చూడండి, b మైనస్ ఏ కామన్ తీయచ్చు, ఈ డిటర్మినెంట్లో సి మైనస్ ఏ కామన్ తీయచ్చు. మనకి మిగిలిపోయింది ఏంటో చూడండి, 1a స్క్వేర్ 0 1 a ప్లస్ b
0 1 ఇది ఎంత ఉంది మనకి ఏ ప్లస్ సి ఇదే కదా మిగిలిపోయింది ఈ డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేసేటప్పుడు ఈ 1 బేస్ చేసుకొని రోని కాలం వదిలేస్తున్నా. రోని కాలం వదిలేస్తే దట్ ఇంప్లైస్ ఇది మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ బి నెక్స్ట్ ఎంత అవుతుంది సి మైనస్ ఏ డెట్ ఆఫ్ 1 ఇంటూ ఏ మైనస్ సి అంటే ఏ ప్లస్ సి ఏ మైనస్ 1 ఇంటూ మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నా. మనకి మిగిలిపోయింది ఏంటో చూడరా మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి సి మైనస్ ఏ దీన్ని ఏ రాద్దాం మనం సి మైనస్ బి ఉంది. దట్ ఇంప్లైస్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి సి మైనస్ ఏ మైనస్ కామన్ తీసి ఏం రాద్దాం మనం ఇక్కడ బి మైనస్ సి దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ఓకేనా సి మైనస్ ఏ ఇస్ ద ఆన్సర్.